దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 29. దగ్గరలో పిడుగు పడినట్టుగా మెరుపులతో కూడిన గట్టిగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి అవంతి ఒక్కసారిగా భయపడిపోయి పరువాలకి అడ్డుగా పెట్టుకున్న చేతిలో ఉన్న కొంగు వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని గట్టిగా హక్ చేసుకుంటుంది. మరుక్షణమే మహర్షి ఫ్రీజ్ అయిపోతాడు. ఉరుముల శబ్దం కంటిన్యూగా రావడంతో కళ్ళు మూసుకుని ఉన్న అవంతి ఇంకా భయపడుతూ మహర్షిని గట్టిగా అల్లుకుపోతుంది. తన భయం చూసి మహర్షి చిన్నగా నవ్వుకొని, పైకి కనిపించేంత ధైర్యవంతురాలు కాదు నా పెళ్ళాం అని అనుకొని తన వెన్ను మీద చేయి వేసి భయపడుతున్న తనని చుట్టుకొని పట్టుకుంటాడు. భార్య అలా వచ్చి కౌగిల్లో వాలగానే మహర్షి అది ఒక అదృష్టంలా భావిస్తూ తనకు స్పర్శ తెలియకుండా తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఉరుముల శబ్దంతో భయపడుతున్న తన్ని ఇంకా హత్తుకుంటాడు. అవంతి ఆ శబ్దాల భయంలో కళ్ళు మూసుకొని తను మహర్షి కౌగిల్లో ఉందనే విషయాన్ని గమనించలేకపోతుంటుంది. తడిగా ఉన్న తన జుట్టును నిమురుతూ ఐ లవ్ యూ క్రాంతి అని అనుకుంటాడు. కొన్ని క్షణాలకి ఉరుముల శబ్దం తగ్గి ఆ శబ్దాలకు బదులు మహర్షి గుండె చప్పుడు అవంతికి లయబద్ధంగా వినిపిస్తుంటుంది. మహర్షి గుండె చప్పుడులో ఏదో తెలియని ఆత్మీయత తన్ని ఆకర్షిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఉరుముల శబ్దం తగ్గినా మహర్షిని అంతే గట్టిగా పట్టుకొని ఆ గుండె చప్పుడు వింటూ అలాగే ఉండిపోతుంది. నా మొండి పెళ్ళాం నాతో రావటానికి భయపడిపోయి ఇప్పుడేంటి నన్నిలా హత్తుకొని పోయింది అని అనుకుంటూ మహర్షి చిన్నగా నవ్వుకుంటాడు. కొన్ని క్షణాలకు అవంతి లయబద్ధంగా వినిపిస్తున్న మహర్షి గుండె చప్పుడు వింటూనే నెమ్మదిగా తన కళ్ళు తెరుస్తుంది. నిదానంగా మహర్షి ఛాతీ మీద నుంచి తన తలను తీసి పైకెత్తి మహర్షి కళ్ళలోకి చూస్తుంటుంది. తన మీద అమితమైన ప్రేమ కురిపిస్తున్న మహర్షి కళ్ళను చూస్తూ ఆకర్షితురాలవుతూ ఆ కళ్ళలో కళ్ళు కలిపి చూస్తుంటుంది. మహర్షి కూడా తన చూపులో చూపు కలిపి మెస్మరేజ్గా చూస్తుంటాడు. ఇద్దరి మధ్య మౌనం ఉన్నా వాళ్ళ చూపులు మాత్రం మనసులకు తాకుతుంటాయి. కొన్ని క్షణాలకి బయట మెరుపు వల్ల విండో గ్లాస్ డోర్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ మెరుపులు వీళ్ళ మొహం మీదకు వచ్చి పడతాయి. దాంతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. మహర్షి కౌగిల్లో ఉందని అవంతికి అప్పుడు అర్థమై షాకై వెనక్కి జరుగుతుంది. మరుక్షణమే మహర్షి వైపు కోపంగా చూస్తూ నన్నెందుకు పట్టుకున్నారు అని అడుగుతుంది. ఇది ఇంకా బాగుంది. తమన్ని నేనేమీ పట్టుకోలేదు. ఉరుముల శబ్దానికి భయపడి మీరే నన్ను అల్లుకుపోయారు అంటాడు కొంచెం వెటకారంగా. అల్లుకుపోయారు అనగానే అవంతి ఇంకా ఇబ్బంది పడుతూ ఛ ఏంటి ఇలా అయిపోయాను అని అనుకుంటుంది. మహర్షి తడిచిన తన చీరను చూస్తుంటాడు. మహర్షి చూపుల్ని తప్పుగా భావించి తన కొంగుని ఎదమీద పెట్టుకొని ఇక మీరు వెళ్ళొచ్చు అంటుంది. సరే వెళ్తాను కానీ స్నానం చేసి కిందికి రండి అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు. మహర్షి వెళ్ళడంతోనే టక్కున రూమ్ డోర్ వేసుకొని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని మహర్షి తడిచిన తన చీర వైపు చూడటం గుర్తు తెచ్చుకొని ఎలా చూస్తున్నాడో చూడు, ఏదో ఎప్పుడు ఆడవాళ్ళని అలా చూడనట్టుగా. రోజూ అడ్డమైన వాళ్ళతో పడుకుంటాడు కదా, ఇంకా సరిపోవడం లేదేమో అని తిట్టుకొని ఎక్కడికక్కడ శారీ తడితో అతుక్కొని పోతుంటే చూసుకొని అర్జెంటుగా ఈ శారీ విప్పి స్నానం చేయాలి అని అనుకొని బెడ్ మీద మహర్షి పెట్టిన డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది. కొద్దిసేపటికి అందమైన చుడీదార్లో తల తుడుచుకుంటూ బయటకొచ్చి అద్దం ముందు నిలబడుతుంది. డ్రెస్ నా బాడీకి కరెక్ట్గా సరిపోయింది. ఇంత కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తెచ్చాడో. అయినా రోజుకొక ఆడదాని దగ్గర పడుకునే అతనికి ఆడవాళ్ళ కొలతలు తెలుసుకోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదులే అని తిట్టుకొని పొట్ట మీద చేయి పెట్టుకుంటూ
బాగా ఆకలిగా ఉంది. ఇతగాడిని ఓడించాలనే ధ్యాసతో మధ్యాహ్నం వర్కులో పడి లంచ్ కూడా చేయలేదు. అసలే నన్నిప్పుడు కిందికి ఎందుకు రమ్మన్నాడు అని ఆలోచించుకొని ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం అని అనుకొని జుట్టును దువ్వుకొని వదిలేసి కిందికి వెళ్తుంటుంది. మహర్షి కూడా తడి బట్టలు మార్చుకొని కిచెన్లో కన్నీళ్లతో ఉల్లిపాయలు కట్ చేస్తూ, మేడం గారు ఏ కూరని ఇష్టంగా తింటారో మనకు తెలియదు. ఫ్రిడ్జ్లో బెండకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు ఉన్నాయి కాబట్టి వీటితో కూరలు చేస్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో విధంగా తను భోజనం తినేలా చేయాలి. మొదటిసారి నా పెళ్ళానికి వంట చేయబోతున్నాను అని హుషారుగా అనుకుంటూ వంట చేస్తుంటాడు. అసలే ఆకలిగా ఉన్న అవంతి ఆ గుమ్మగుమ్మలు పీలుస్తుండేసరికి ఇంకా భోజనం మీద ధ్యాస ఎక్కువవుతూ, అబ్బా, వంట భలే స్మెల్ వస్తుంది అని అనుకుంటూ కిందికొస్తుంది. కిచెన్లోకి తొంగి చూసేసరికి మహర్షి వంటలో కష్టపడుతుంటాడు. అబ్బో, ఈయన గారికి ఆడవాళ్ళతో తిరగటం మాత్రమే తెలుసు అనుకున్నాను. వంట చేయటం కూడా తెలుసని ఇప్పుడే అర్థమవుతుంది. కానీ ఈయన గారిని నమ్మి ఆ వంట తినడం ఎలా? వామ్మో! అసలు ఇంట్లో నేను ఆయన తప్ప మరొక పురుగు లేదు. వంటలో ఏ మత్తుమందో కలిపి నన్ను అనుభవించడానికి గ్యారెంటీ ఏంటి అని అనుకొని భయపడుతూ, అవును, ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. ఈ పూట భోజనం చేయకపోతే ఏమీ చావను కదా, చచ్చినా ఆయన గారు చేసిన వంట తినకూడదు అని అనుకుంటుండగా మహర్షి వంట చేయటం పూర్తి చేసి డిషెస్ బయటికి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అవంతిని చూస్తాడు. కొత్త డ్రెస్లో అవంతి అందంగా ఉండటం చూస్తూ, ఎంతైనా నా భార్యమని అందగత్తే అని అనుకుంటాడు. అవంతి మహర్షిని కోపంగా చూసి తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, భోజనం చేసి వెళ్ళండి అవంతి గారు అంటాడు. ఎందుకు? ఆ భోజనంలో ఏదైనా కలిపి నన్ను అనుభవించటానికా అని అడుగుతుంది కోపంగా. లేనిపోని ఐడియాలు నాకివ్వకండి. భోజనాల్లో నేను ఏదీ కలపలేదు. కావాలంటే మీ ముందే నేను కూడా భోజనం చేస్తాను. వచ్చి కూర్చోండి అంటాడు చైర్లో కూర్చుంటూ. మీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. నాకేమీ వద్దు అంటుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. గాడ్ ప్రామిస్. నిజం చెప్తున్నాను. నేను భోజనంలో ఏమీ కలపలేదు. రండి, వేడివేడిగా భోజనం వడ్డిస్తాను అని 2 ప్లేట్స్లో భోజనం వడ్డిస్తుంటాడు. ప్లేట్లో భోజనం కనపడగానే అవంతికి ఇంకా ఎక్కువ ఆకలి అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అవంతి అలా చూస్తుండగానే మహర్షి కావాలని భోజనం కలుపుకొని ముద్దలు మింగుతూ, నా వంటని చెప్పుకోవటం కాదు కానీ సూపర్గా కుదిరింది. చిక్కుడుగాయ కూర అదిరిపోయింది అంటూ లొట్టలు వేస్తుంటాడు. మహర్షి అలా తినడం చూసి అవంతికి ఇంకా ఆ భోజనం మీద పీకుతుంటుంది. మహర్షి కూడా అది అర్థమై చిన్నగా నవ్వుకుంటూ బెండకాయ కూర కలుపుకొని, వావ్, ఇది ఇంకా సూపర్గా కుదిరింది. అసలు నాకు తెలిసి బెండకాయ కూర నేను చేసినంత రుచిగా ఎవ్వరూ చేరేమో అంటూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాడు. దాదాపు మహర్షి భోజనం ఎండింగ్కి వస్తుంది. ఇతను భోజనం తిన్నా మామూలుగానే ఉన్నాడు అంటే నిజంగానే భోజనంలో ఏమీ కలపలేదట్టుంది అని అవంతి అనుకుంటూ ఉండగానే, టమాటా రసం చేశాను, ఇది ఎలా ఉందో చూడాలి అనుకుంటూ రసం పోసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. ఆ రసం గురించి ఏం చెప్తాడో అని అవంతి చూస్తుంటుంది. బాబోయ్, నేను రసం కూడా ఇంత బాగా చేస్తానని అస్సలు అనుకోలేదు. నిజంగానే వంట అమృతం అనుకోండి. నా చేతుల్లో ఏదో అద్భుతం ఉన్నట్టు ఉంది. అందుకే వంట ఇంత టేస్టీగా ఉంది అని ఆ వంట రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేస్తుంటాడు. అవంతి ఇంకా ఆశగా గుటకలు వేస్తూ తనకు తానే వంట గురించి అంతగా మెచ్చుకుంటున్నాడు. ఈయన గారి వంటలు అంత బాగా కుదిరాయా? ఒకసారి తిని చూస్తే పోలా అనే అభిప్రాయానికి వస్తుంది చివరికి. త్వరగా రండి అవంతి గారు, లేదంటే భోజనం చల్లారిపోతుంది. చల్లారిపోతే మళ్ళీ భోజనం టేస్ట్ తెలీదు అంటాడు. అవంతి ఇబ్బందిగానే
డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని, నాకేమీ పెద్దగా ఆకలి కావడం లేదు. కాకపోతే మీ వంటని మీరు తెగ మెచ్చుకుంటున్నారు కదా! అసలు మీరు వంట ఎలా చేశారో చూద్దామని, అది కూడా కొంచెం టేస్ట్ చేద్దామని వచ్చాను. అంతే అని బిల్డప్ ఇస్తుంది. అలాగే టేస్ట్ చేసి నేను ఎలా వంట చేశానో కూడా చెప్పండి అని మహర్షి తనకు కూరలు వడ్డించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అవంతి చిక్కుడుగాయ కూరతో భోజనం కలిపి నోట్లో పెట్టుకొని టేస్ట్ చూసి నిజంగానే కూర అద్భుతంగా ఉంది అని అనుకుంటుంది. అలా ఒక ముద్ద పెట్టగానే వెంటనే ఒక 5-6 ముద్దలు పెట్టుకునే లోపు మహర్షి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తన పక్క చేలో కూర్చొని రైస్ వడ్డిస్తూ, ఎలా ఉంది చిక్కుడుగాయ కూర అని అడుగుతాడు. అవంతి బుగ్గల నిండా భోజనం పెట్టుకొని, మీరు వర్ణించినంత టేస్టు ఏమీ లేదు, ఏదో యావరేజ్గా ఉంది అంటుంది కావాలని. నా పెళ్ళానికి వేషాలేమి తక్కువ లేవు. రేపెప్పుడైనా తను నాకు వంట చేసి పెట్టే రోజులు రాకపోతాయా? అప్పుడు చెప్తా తన సంగతి అని ముద్దుగా అనుకొని ఆకలి మీద గబగబా తింటున్న భార్యకి దగ్గరుండి అన్ని కూరలు వడ్డిస్తుంటాడు. ఆకలి మీద అవంతి తినే విధానం చూసి మహర్షి చిన్నగా నవ్వుకుంటూ, పాపం ఎప్పుడు తినదో ఏంటో, బాగా ఆకలిగా ఉంది ఈ పిచ్చిది అని జాలిపడుతూ, ఇంత ఆకలి మీద కూడా ఎంత బిల్డప్ ఇచ్చావే అని అనుకుంటూ తనకు కొసరి కొసరి భోజనం వడ్డిస్తుంటాడు. తను తృప్తిగా తినేసరికి మహర్షి అంతకంటే ఎక్కువ తృప్తిపడి, నా భార్యకి భోజనం వండి పెట్టానని సంతోషం నాకు మిగిలింది అని అనుకుంటాడు. అవంతి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బేవ్ అని తేపుతూ, ఏదో మీ వంట గురించి గొప్పగా చెప్తుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అనుకున్నాను. కానీ అనుకున్నంతగా వంటలు టేస్ట్ లేవు. ఎలాగో వంట చేశారు కాబట్టి ఏదో అలా తిన్నాను. భోజనం పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళబోతుంటే, అవంతి గారు అని పిలుస్తాడు మహర్షి. అవంతి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. మహర్షి దగ్గరికొచ్చి, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? మీరు ఊరు బయటకు వచ్చారంటే అసలు మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అని అడుగుతాడు. గౌతమ్ దగ్గర చేస్తూ కాంపిటీషన్కి మీకు పోటీగా రాబోతున్నానని చెప్తే ఏమైపోతారో అని మనసులో కసిగా అనుకొని, నేనెక్కడ జాబ్ చేస్తే మీకెందుకు? నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. ఇంకొకసారి నా గురించి అడగకండి. తెలిసే టైం వచ్చిన రోజు అదే తెలుస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. రేపు ఉదయం నన్ను సిటీలో డ్రాప్ చేయండి అని కోపంగా చెప్పి వెళ్తుంది. అవంతి సమాధానానికి మహర్షి బాధపడుతూ, నీ దగ్గర నుంచి ఇంతకన్నా మంచి రెస్పాన్స్ వస్తుందనుకోవడం నా పొరపాటవుతుంది. అది నీ తప్పు కాదులే. నీ స్థానంలో నేను ఉన్నా అలాగే మాట్లాడతాను అని అనుకుంటాడు. అవంతి రూంలోకొచ్చి డోర్ బోల్ట్ని గట్టిగా పెట్టుకొని, హమ్మయ్యా ఇక రూంలోకి రాడులే, ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకొని బెడ్ మీద కూర్చొని మహర్షి గురించే ఆలోచిస్తూ, ఏంటో మనిషి చూస్తే స్వచ్ఛంగా కనిపిస్తుంటాడు, బుద్ధి మాత్రం వంకర బుద్ధి. మహర్షి గారిలో తిరుగుబోతుతనం లేకపోయి ఉంటే నేను వారికి మంచి భార్యగా ఉండేదానిని. ఈ క్షణం నాకు వంట చేసి పెట్టినందుకు ఓ భార్యగా ఎంత ఆనందపడేదాన్నో అని బాధగా ఆలోచిస్తూ, ఏమైనా ఈ మహర్షి గారు నా కలల్ని ఆశల్ని కూల్చేసిన రాక్షసుడు అని తిట్టుకుంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ బాధతో ఎప్పటికో నిద్రపోతుంది. అదే సమయంలో గుంటూరులో గౌతమ్ నిద్రపోకుండా కూర్చొని తాన్యా గురించి ఆలోచిస్తూ బర్త్డే పార్టీలో తను ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి అలజడికి గురవుతూ, ఒక మంచి అమ్మాయిని చూసి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని నా మొదటి రాత్రి రోజు నా భార్యకి ఇలాంటి ముద్దు పెట్టాలి అనుకుంటే పోయి ఆ డెవిల్కి ముద్దు పెట్టానేంటి? తనంటే పీకల దాకా కోపం ఉండే నాకు నా పెదవులను తన పెదవులతో కలిపానేంటి? అనుకోకుండా జరిగిపోయినా ఈ ముద్దులో ఏదో మాధుర్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. బహుశా ఇలాంటి టచ్ ఇంతవరకు నాకు తెలీదు కదా, అందుకే అలా అనిపిస్తుందేమో.
ఇలా నాకే అనిపిస్తుందా? లేదా ఆ డెవిల్‌కి కూడా అలాగే అనిపిస్తూ ఉండొచ్చా? అని ఆలోచిస్తూ ఉంటాడు. తాన్య కూడా నిద్రపోకుండా కారిడార్‌లో నిలబడి ఆ ముద్దు గుర్తు తెచ్చుకొని డిస్టర్బెన్స్ అవుతూ, అసలు ఇలా జరిగిందేంటి? పోయి పోయి ఆ మహానుభావుడు పెదవులు నా పెదవులతో కలపడం ఏంటి? ఇది ఊహించుకోవడానికి ఎలాగో ఉంది. ఇక జరిగింది తలుచుకుంటే మనసులో ఏదో కలవరింతలు కలుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉండగా, తాన్యా, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? రేపు ఉదయం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మర్చిపోయావా? అని లోపల నుంచి తన ఫ్రెండ్స్ పిలవటం వినిపిస్తుంటుంది. వస్తున్నాను అని ఇటువైపు తిరిగేసరికి ఎదురుగా వర్ష కోపంతో నిలబడి చూస్తుంటుంది. తన మొహం చూసి ఆశ్చర్యపోతూ, ఓహో, దీని కాబోయే మొగుడుతోనే కదా ఆ సంఘటన జరిగింది. ఇది నన్ను ఫూల్ చేయాలని కావాలని ఆ రెస్టారెంట్లో బర్త్‌డే పార్టీ అరేంజ్ చేసింది. ఇప్పుడు చెప్తా దీని సంగతి అని అనుకొని కావాలని వర్ష ముందు సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వర్షకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి ఇప్పుడు తాన్య వర్షని ఆడుకోబోతుందా? ఈ కల్చరల్ ప్రోగ్రాంలో తాన్య స్టడీస్ గురించి గౌతమ్కి తెలియబోతుందా? వర్ష చెప్పింది అబద్ధమని తెలుసుకుంటాడా? డోర్స్ వేసుకుని నిద్రపోతున్న అవంతి నిద్ర లేచాక మహర్షి ఎదురుగా ఉంటే తన రియాక్షన్ ఏంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.